ప్రభువునందు సోదరి సోదరులకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట ప్రేమపూర్వక వందనములు తెలియజేస్తుంటున్నాను. దేవుని మహాకృప చేత దేవుని యొక్క వాక్యమును ఆలకించడానికి దేవుడు మనకు దయచేసిన సహాయం బట్టి దేవునికి స్తోత్రములు. దేవుని పరిశుద్ధ గ్రంథములో పరమగీతము 1వ అధ్యాయము 14వ వాక్యమును చదువుకుందాం. నాకు నా ప్రియుడు ఏన్గేది ద్రాక్షావనములోని కర్పూర పూగుతులతో సమానుడు. నాకు నా ప్రియుడు ఏన్గేది ద్రాక్షావనములోని కర్పూర పూగుత్తులతో సమానుడు. ప్రభునందు సోదరి సోదరులారా, దేవుని పరిశుద్ధ గ్రంథంలో మనము చదువుకున్న వాక్య భాగంలో సంఘము ప్రభు గురించి తెలియచేసిన మాటలు చూస్తున్నాం. ప్రభు యేసుక్రీస్తు వారు సంఘమునకు ప్రియులై ఉన్నారు అనే సంగతి మనం చూస్తున్నాం. ప్రతి విశ్వాసి కూడా ప్రభు యేసుక్రీస్తు వారు ప్రియులై ఉండాలి అనే సంగతి దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పౌలుకు ఏమై ఉన్నారో దేవుని యొక్క వాక్యంలో చూస్తున్నాం. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 7వ వచనంలో పౌలు ఈ రీతిగా తెలియపరుస్తున్నారు. ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. ఆ ప్రియుని యందు అని పౌలు ఇక్కడ తెలియపరుస్తుంటున్నారు. పౌలు గారికి యేసుక్రీస్తు ప్రభువారు ఏమై ఉన్నారంటే ప్రియుడుగా ఉన్నారు అనే సంగతి ఇక్కడ చూస్తున్నాం. ప్రియుడు అంటే అత్యంత సన్నిహితుడు అని అర్థం. అత్యంత సన్నిహితుడు. నా హృదయానికి, నా జీవితానికి ఆయన అత్యంత సన్నిహితుడు, ప్రియమైన వాడు అని పౌలు తెలియపరుస్తుంటున్నాడు. ప్రతి విశ్వాసికి కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏమై ఉండాలి? ప్రియుడై ఉండాలి. అత్యంత ప్రియుడై ఉండాలి. ప్రియమైన స్నేహితుడిగా, లేక హృదయానికి అత్యంత ప్రియమైన వాడిగా ఉండాలి అనే సంగతులు దేవుని యొక్క వాక్యంలో మనము చూస్తున్నాం. ఆ తరువాత దేవుని యొక్క వాక్యంలో మనము గమనించినప్పుడు నాకు నా ప్రియుడు ఏన్గేది ద్రాక్షావనములోని కర్పూర పూగుత్తులతో సమానుడు అని ఆమె తెలియచేస్తుంటున్నది. ఇందులో 3 విషయాలు మనము గమనించవలసి ఉంటున్నాం. 1 ప్రదేశము, 2 ద్రాక్షావనము, 3 కర్పూర పూగుత్తులు. ఈ సంగతులు ఇక్కడ మనము చూస్తున్నాం. ఏన్గేది అనే ప్రదేశమును మనం ఇక్కడ గమనిస్తున్నాం. ఏన్గేది అనగా గొర్రెపిల్ల యూట అని అర్థం, లేక మేకపిల్ల యూట అని అర్థం. పాటల పుస్తకాల్లో ఒక పాట మనకు కనిపిస్తుంది. ఇమ్మానుయేలు రక్తము ఇంపైన యూటగు, ఓ పాపియందు మున్గుము పాపంబు పోవును. యేసుండు నాకు మారుగా ఆ సిల్వ జావగా, శ్రీ యేసు రక్తమెప్పుడు స్రవించు నాకుగా.
ఇమ్మానుయేలు రక్తము ఇంపైన యుకగు అనే భావము అక్కడ చూస్తున్నాం. ఓ పాపి అందులో మునిగితే పాపం పోతుంది అని భక్తుడు వాక్యానుసరంగా ఆ భావాన్ని పాటలో తెలియచేసినట్లుగా చూస్తాం. ఏలిగేది అనగా గొర్రెపిల్ల యూట. దేవుని యొక్క వాక్యంలో మనం చూసినప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారిని గురించి బాప్తిసం యోహాను ఈ రీతిగా తెలియపరుస్తుంటున్నారు. ఇదిగో లోక పాపమును మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్ల అని చెప్పారు. లోక పాపమును మోసుకుని పోయిన దేవుని గొర్రెపిల్ల యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి ఆయన ఏం చేసినారు మనం చూసినప్పుడు సర్వలోక మానవుల పాప శిక్షను భరించిన వాడు, సర్వలోక మానవ పాపానికి ప్రాయశ్చిత్తార్థ బలిగా అప్పగించుకున్నవాడు, సర్వలోక మానవ పాపమును పరిహారించడానికి శుద్ధీకరించడానికి పరిశుద్ధ రక్తం కార్చినవాడు, శిలువలో చనిపోయి సమాధి చేడి తిరిగి లేచి ప్రలోకాన్ని వెళ్ళిపోయాడు. యేసు రక్తము ప్రతి పాపం నుండి మనలను పవిత్రపరచు. యేసుక్రీస్తు రక్తంతో పాపమును కడిగివేసుకున్నావా? లేని ఎడల ఇప్పుడైనా ఆ ప్రభుని ఆశ్రయించి, ప్రభువా ఈ రక్తం చేతగా పాపను కడిగి శుద్ధీకరించి నీ కుమారుడిగా కుమార్తెగా చేసుకొని అడిగితే ప్రభు నీ పాపాన్ని క్షమిస్తాడు, పాపాన్ని కడిగివేస్తాడు, ఆత్మశాంతి, ఆనందం, మోక్ష భాగ్యం ఆయన నీకు దయచేస్తాడు. ఆ ఇంపైన యూటలు, ఆ పవిత్ర యూటలు మునగాలని, ప్రోక్షించబడాలని, పవిత్రపరచబడాలని దేవుడి తన వాక్యం ద్వారా తెలియపరుస్తుంటున్నారు. ద్రాక్ష వనము సంఘమునకు చక్కని పోలిక. ఆ సంగతి దేవుని వాక్యంలో చూస్తున్నాం. పరమగీతము 20వ అధ్యాయం 12లో మనం చూస్తాం. పెందల కడ లేచి ద్రాక్ష వనములకు పోదము, ద్రాక్ష వల్లులు చిగురించనో లేదు, వాటి పువ్వులు వికసించనో లేదు, దారిమ చెట్లు పూత పట్టనో లేదు, సూతము రమ్ము అని ఇక్కడ చూస్తున్నాం. మనము ఈ వాక్య భాగమును గమనించినప్పుడు ఈ ద్రాక్ష తోట చక్కని సాదృశ్యంగా, సంఘమునకు చక్కని సాదృశ్యంగా మనం చూస్తున్నాం. ఈ ద్రాక్ష తోటలో ఇంకా ఏమున్నది మనం చూస్తే కర్పూర వృక్షం ఉన్నది. కర్పూర పువ్వుతులు ఉన్నవి అంటే కర్పూర వృక్షం అక్కడ ఉన్నది. సంఘముల మధ్య ప్రభువైన యేసుక్రీస్తు వారు సంచరిస్తున్నారు అనే సంగతి మనము దేవుని యొక్క వాక్యంలో చూస్తున్నాం. సంఘముల మధ్య సంచరించే ప్రభు. ప్రకటన 1వ అధ్యాయం 13-20 వచనాల్లో ఈ సంగతి చూస్తాం. యేసుక్రీస్తు వారు సంఘముల మధ్య సంచరిస్తూ ఏం చేస్తున్నారు? ఆ సువాసనను, ఆ పరిమళాన్ని ఆయన వెదజల్లుతున్నారు అనే సంగతి ఇక్కడ చూస్తున్నాం. ఈ సంఘమనే ద్రాక్ష తోటలో ఆయన నివసిస్తూ, సంఘమనే తోటలో ఆయన సంచరిస్తూ తన పరిమళాన్ని ఆయన వ్యాపింపజేస్తున్నారు, వెదజల్లుతున్నారు. సంఘం యొక్క పరిమళము ప్రభువైన యేసుక్రీస్తు వారే. ఈ సంగతి మనము ఎఫెసు పత్రిక 5వ అధ్యాయము 2లో చూస్తాం. సంఘం యొక్క పరిశుద్ధత, సంఘం యొక్క పరిమళము ప్రభువైన యేసుక్రీస్తు వారే. కాబట్టి సంఘముల మధ్య ఆయన సంచరిస్తూ ఆయన తన పరిమళాన్ని వ్యాపింపచేస్తూ సంఘమును పరిమళింపజేస్తున్నాడు. ఆ పరిశుద్ధతను ఆయన సంఘానికి ఆపాదిస్తున్నారు అనే సంగతి
దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. ఆ తరువాత మనము చూసినప్పుడు ఈ ద్రాక్ష వనములో కర్పూర పూగుత్తులు అన్నమాట చూస్తున్నాం కదా. పూగుత్తులు పరిమళాన్ని వెదజల్లుతున్నాయి. అంతేకాదు అందులో మృదుత్వము అనే అంశాన్ని మనం చూస్తాం. సర్వసాధారణంగా పువ్వులు మృదుత్వానికి చక్కని పోలిక. ఇందులో మనము చూసినప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మృదుత్వము మనకు కనిపిస్తుంది. యేసుక్రీస్తు ప్రభువారు అన్నారు, నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడు అని ప్రభు చెప్పారు. ఈ లోకానికి ఆయన వచ్చినప్పుడు సాధువుగా వచ్చారు, ఆయన సాత్వికుడుగా వచ్చారు. ఆయన రాజుగా రాలేదు, ఒక సాధువుడుగా, ఒక మృదు స్వభావిగా ఆయన ఈ లోకానికి వచ్చారు. యేసుక్రీస్తు ప్రభు తన మృదుత్వాన్ని, అందులోటువంటి ఆ సుకుమారత్వాన్ని, ఆ మాధుర్యాన్ని, ఆ సున్నితత్వాన్ని, ఆ మనోహరతను మనకు దయచేసి ఉన్నారు. ప్రభు అనేది విశ్వాసించిన మనం కూడా ప్రభు యొక్క మృదుత్వాన్ని కలిగి ఉండాలి అని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. ప్రభునందు సోదరి సోదరులారా, పరమగీతము 1వ అధ్యాయము 14లో సంఘము ప్రభు గురించి తెలియచేసిన విషయాలు. మొదటిది, యేసుక్రీస్తు ప్రభువారు సంఘానికి ప్రియులై ఉన్నారు అనే సంగతి చూశాం. ప్రతి విశ్వాసికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అత్యంత ప్రియులుగా ఉండాలి అనే సంగతిని మనము చూస్తున్నాం. రెండవదిగా, ద్రాక్షవనంలో కర్పూర వృక్షం, సంఘముల మధ్య నివసిస్తున్న ప్రభు, సంఘముల మధ్య సంచరించే ప్రభు, ఆ సంగతి మనం చూస్తాం. సంఘముల మధ్య సంచరిస్తూ తన పరిమళాన్ని సంఘానికి అందిస్తున్నారు అనే సంగతి చూస్తాం. కర్పూర పూగుతుల్లో యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మృదుత్వాన్ని మనం చూస్తాం. ఇవన్నీ కూడా ప్రభు యేసుక్రీస్తు వారిలో ఉన్నటువంటి సూర్యాలుగా మనం చూస్తున్నాం. ప్రభు పిల్లలుగా ప్రభులో ఉన్నటువంటి అమూల్య గుణలక్షణాలు గమనిస్తూ ఆ ప్రభువు ఎలాంటి వారై ఉన్నారో మనం కూడా అలాంటి వారిగా జీవిస్తూ ప్రభుకు సాక్షులుగా ఇష్టలుగా సాగిపోవాలని దీని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. ఆ రీతిగా ప్రభు మనలను నడిపించునుగాక. ప్రభు పేరిట అందరికీ వందనాలు తెలియజేస్తుంటున్నాను.